కాపు వద్దు కాల్వ వద్దు కాంగ్రెస్ పార్టీని ముద్దన్నారు రాయదుర్గ నియోజకవర్గ కాంగ్రెస్ అధ్యక్షులు గౌని ప్రతాప్ రెడ్డి. కాపుపై కాల్వ ఫైర్, కాల్వపై కాపు ఫైర్, వీరిద్దరిపై ప్రజలు ఫైర్ అవుతున్నారని అన్నారు. రాయదుర్గం ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపిస్తే వారు నియోజకవర్గ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినట్టు చెప్పుకుంటున్న నేతలు వారు చేసిందేంటో జీవోలతో సహా శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అమలు కాని హామీలు ఇచ్చి గద్దెనెక్కినటువంటి కూటమి నాయకులు వారి ప్రయోజనాలే తప్ప ప్రజల గురించి ఆలోచించే దాఖలాలు లేవన్నారు. కలహాలతో కొట్టుకుంటున్నటువంటి కూటమి నేతలను పక్కన పెట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని, పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులను గెలిపించాలని కోరారు. నా కోపం వచ్చినా ఎదుటోళ్ళకే ఇబ్బంది, ఎదుటోడి కోపం వచ్చినా వాడికే ఇబ్బంది, నాకు కాదు. కానీ నేను సంయమనం పాటిస్తాను. దాన్ని అలుసుగా తీసుకుని చేతగానితనంగా కాపు ఫైర్, కాల్వ ఫైర్, కాల్వ ఫైర్, కాపు ఫైర్, వీళ్ళిద్దరూ కలిసి ఉండే కూటమిపై ప్రజలు ఫైర్ అనే విషయాన్ని వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పుడు ప్రజల నాడు ఎలా ఉందంటే కాపు వద్దు, కాల్వ వద్దు, కూటమి వద్దు, కాంగ్రెస్ పార్టీనే ముద్దు అనే ప్రజల మనసులోకి ఈరోజు ఎక్కుతా ఉంది. ఎందుకంటే కాపు రామచంద్రారెడ్డి గారికి రాయదుర్గం నియోజకవర్గం 3 సార్లు అవకాశం ఇచ్చింది శాసనసభ్యులుగా. కాలు శ్రీనివాసులు గారికి కూడా 3 సార్లు అవకాశం వచ్చింది, 2 సార్లు శాసనసభ్యులుగా, 1 సారి ఎంపీగా. సో వీళ్ళిద్దరూ రాయదుర్గం నియోజకవర్గం కోసం ఏమేం చేసినామనేది శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పి, అలాగే ఇంకో పార్టీ ఉంది, వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఉంది. మెట్టుగోవింద్ రెడ్డికి కూడా ఆల్రెడీ అవకాశం ఇచ్చినారు. మరి ఆయనకు కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాయదుర్గం నియోజకవర్గానికి ఏం చేసినారు అనేది కూడా వీళ్ళంతా శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పి నేను మీకు డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు నాయకులు మీరు ఆల్రెడీ